హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది లైవ్లో ఆల్రెడీ చూసేసాను. ప్రోమో అనాలిసిస్ కూడా చెప్దామనుకుంటున్నాను అనమాట. ఈరోజు ఏంటంటే ప్రేరణ, యష్మి ఆడపిల్లలందరూ చాలా బాగా ఆడారు. విష్ణుప్రియ కానీ, సీత కానీ, నైనిక కానీ. ఆ టీం నుంచి పృథ్వీ, నిఖిల్ సపోర్ట్తో ఆడడం వేరు. యష్మి, ప్రేరణ చాలా బాగా ఆడారు. బట్ ప్రేరణ ఏమైతే ఉందో, ప్రేరణ వర్డ్స్ లూజ్ అయిందనమాట. ఇక్కడ క్యారెక్టర్లెస్ అని విష్ణు అనడం, రాక్షసి అనడం, విష్ణు కూడా అనిందనమాట. ఏమని, నువ్వు పతివ్రతవా అనేసి. ఇలా అనుకోవడం చాలా రూడ్గా అనిపించింది. ఎందుకంటే ఒక షోలో ఉన్నప్పుడు అన్నీ చూసుకొని మాట్లాడుకోవాలి. బట్ బిందెల దగ్గర గొడవ, వాటర్ దగ్గర గొడవ అయినట్టు చేశారనమాట వీళ్ళు. లేడీస్ అందరూ బాగా ఆడారు. అందరి తప్పులు ఉన్నాయి, అందరి ఒప్పులు ఉన్నాయి. ఇక్కడ ప్రోమోలోకి వచ్చేస్తే, ప్రోమోలో నాగమణికంఠ నెక్స్ట్ నిఖిల్ దగ్గర ఒక డిస్కషన్ జరిగింది. నువ్వు అలా కొంచెం నాగమణికంఠ సాడ్గా ఉంటాడు, ఎందుకంటే తనని ఎత్తి పడేశాడు కాబట్టి. నిఖిల్ ఫ్రెండ్ అనుకున్నాడు కదా, సో బాధగా ఉంటుంది. నువ్వు అలా మాట్లాడద్దు, నేను చెప్పలేను నీకు అంటే, నిఖిల్ వచ్చేసి నేను ఆటపరంగా ఆడాను, రోడ్డుగా అయితే ఆడలేదు అంటాడు. అప్పుడు నాగమణికంఠ వచ్చి, నాకు అది నచ్చలేదు, నీలో యాంగిల్ నచ్చలేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనేసి బాధపడతారు. ఇద్దరు హగ్ చేసుకుంటారు. నెక్స్ట్ సోనియా ఏమంటుందంటే, మాటలు వదిలేస్తారు, నన్ను కూడా అన్నారు అంటుంది. నిన్న ఏం జరిగిందో సోనియాని లైవ్లో అయితే చూపించలేదు. సోనియాని ఏమన్నారు, సోనియా ఎప్పుడైతే నబిల్ మీదకి వచ్చిందో, నబిల్ మీదకి పృథ్వీ, నిఖిల్ ఇద్దరు బాడీ గార్డ్స్ లాగా రావడం నాకైతే అస్సలు నచ్చలేదు. నబిల్ ఇక్కడ తప్పు కాదు, ఎందుకంటే ఆమె డిమాండ్ చేసి బిగ్ బాస్ లాగా వాయిస్ రైజ్ చేసినప్పుడు నబిల్ కూడా మాట్లాడి ఎవరికి అక్కడ ఎక్కువ కాదు, తక్కువ కాదు, నువ్వు చదువుకో అంటే, ఈమెకు చదువు ఉంది కానీ కామన్ సెన్స్ లేదు. ఎందుకంటే అక్కడ నబిల్ నువ్వు చదివావా అదొక డిమాండింగ్గా, వాయిస్ యారగెంట్గా, చాలా క్రూరంగా ఉందన్నమాట సోనియా. అది కాకుండా పృథ్వీని రెచ్చగొడుతుందన్నమాట, నువ్వు వెళ్ళు యష్మి మీదకి, నువ్వు కొట్లాడు అనేసి. యష్మి, ప్రేరణ ఎక్కడ కూడా ఉమెన్ కార్డ్ తీయలేదు, మేము ఆడవాళ్ళం, మమ్మల్ని అక్కడ టచ్ చేశాడు అనేసి. వీళ్ళకి బిగ్ సెల్యూట్ అనమాట, ప్రేరణకి, యష్మికి. నెక్స్ట్ విష్ణుప్రియ, సీత అయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళు చేతులు అడ్డం పెట్టి ప్రేరణ డిఫెండ్ చేయడము, అబ్బాయి ఇక్కడ సపోర్ట్ రాకపోవడము, వదిలే అని చెప్పడం కూడా. అబ్బాయి చీఫ్గా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అదే కాకుండా నాకేమనిపిస్తుందంటే, బాటమ్ 2లో అబ్బాయి, పృథ్వీ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అబ్బాయి ఎలిమినేట్ అయిపోతాడు. సో కంటెంట్ కూడా ఏమీ లేదు, ఆయన ఎలిమినేట్ అయిపోతాడు అనిపిస్తుంది. అది కాకుండా ఆయన ఎవరికి సపోర్ట్ రావట్లేదు. మణికంఠ ఎక్స్ తీసుకొచ్చి కష్టపడి కలెక్ట్ చేసి అక్కడ పెడితే వాటిని ఈజీగా సీత ఎత్తుకెళ్ళిపోతుంటే, ఇప్పుడు గేమ్ స్టార్ట్ కాలేదు కదరా అనేసి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని అడగడము, అదైతే నాకు అస్సలు నచ్చలేదు. అది కాకుండా బిగ్ బాస్ ఈరోజు అందరికీ వార్నింగ్ ఇస్తున్నాడు, ముఖ్యంగా అబ్బాయికి. ఎవరికైతే ఉండాలని ఉందో ఇక్కడ ఉండండి, మిగతా వాళ్ళకి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు వెళ్ళిపోండి అనేసి డోర్స్ ఓపెన్ అంటాడు బిగ్ బాస్. ఇది సీజన్ 6లో కూడా జరిగింది ఇలాగే. గేమ్ సరిగ్గా ఆడాలి, ఇంట్రెస్ట్ లేకపోతే రావడం ఎందుకు, అన్నిటికీ సైన్ చేస్తే కదా వస్తారు. బిగ్ బాస్కి ఏమన్నా ఆశ ఇవన్నీ పెట్టడానికి? చాలా ట్విస్టులు ఉంటాయి, టర్న్ ఉంటాయని చెప్పిన తర్వాత ఒక్కొక్కరికి సమ్ ల్యాక్స్ ఇస్తున్నారు, ఎందుకు, మన 1 వీక్కి. సో అలానే ఉంటాయి టాస్కులు, అవన్నీ భరిస్తేనే బిగ్ బాస్లో ఉంటారు. లేదంటే బిగ్ బాస్ని నిందిస్తే బయటికి వెళ్ళిపోవచ్చు. కావాలని అబ్బాయి ఇలా చేసినట్టు అనిపిస్తుంది, ఎవరికి సపోర్ట్ లేదు. నెక్స్ట్ ఆదిత్య ఓం అయినా కొంచెం ప్రేరణని, యష్మిని ఓదారుస్తున్నాడు అనమాట, బాగా ఆడారు మీరు అనేసి చీరప్ చేస్తున్నాడు. నిఖిల్, పృథ్వీ అసలు బాడీ గార్డ్స్ లాగా తయారయ్యారు సోనియాకి. సోనియా అంత మాయ ఏం చేస్తుందో అర్థం కాలేదు. సోనియా నోరు కూడా అదుపులో లేదు, ఊరుకనే ఆదిత్య ఓం నరవడము, మిగతా టీమ్మేట్స్ నరవడము తన ఒక స్ట్రాటజీ అనుకుంటుంది. కానీ ఈరోజు చాలా వీళ్ళు ఎంత తనకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారో అర్థమైందనమాట. ఇంకోటి ఏంటంటే, ఈరోజు టాస్క్లో నిఖిల్కి రెడ్ ఎగ్ వచ్చిందనమాట. రెడ్ ఎగ్ వస్తే వాళ్ళ టీంతో డిస్కస్ చేసి, వాళ్ళు తీసుకో దానివల్ల బెనిఫిట్ ఉంటుందంటే, రెడ్ ఎగ్ వల్ల ఒక బిగ్ బాస్ చెప్తారు, మీరు క్లాన్ సభ్యులు, మీరు చీఫ్గా లేరు, ఎందుకంటే మీరు సరిగ్గా ఆడలేదని బిగ్ బాస్ వార్నింగ్ వచ్చింది కదా. దాని తర్వాత వీళ్ళని కూర్చోబెట్టి క్లాన్స్ వారీగా నిఖిల్ టీంకి రెడ్ ఎగ్ వచ్చింది కాబట్టి, ఆ రెడ్ ఎగ్ వల్ల మీరు మీ టీంలో ఒకరిని మాత్రం చీఫ్ కంటెండర్గా మీరు సెలెక్ట్ చేయొచ్చు అంటే, తను సీత అంటాడు. ఫస్ట్ని సీతని సెలెక్ట్ చేస్తాడేమో అనుకున్నా, బట్ సోనియా సెలెక్ట్ చేశాడనేది లేటెస్ట్ అప్డేట్. సోనియా సెలెక్ట్ చేయడం వల్ల సీత బాగా ఏడ్చిందంట, నాకు ఇస్తానని ఇవ్వలేదు అనేసి.
వాళ్ళిద్దరు గొడవలు కూడా జరిగాయి. నెక్స్ట్ అభయ్ క్లాన్ నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేయాలి, అది కూడా చేయాల్సింది నిఖిలే అనమాట. అభయ్ క్లాన్ నుంచి మణికంఠని, ప్రేరణని, నెక్స్ట్ నబీల్ని చేసినట్టు ఇన్ఫర్మేషన్. ఇలాగే సోనియాకి నిఖిల్కి కూడా ఒక టాస్క్, ఆ రెడ్ ఎగ్ ఉండడం వల్ల, బాగా ఆడడం వల్ల, నిఖిల్ కూడా కంటెంటర్ కాబట్టి సోనియా నిఖిల్ పోటీ పడ్డారంట ఒక గేమ్లో. ఆ గేమ్లో గెలిచింది నిఖిలే. సోనియా మాట్లాడడానికి తప్ప గేమ్స్ ఆడడానికి వరస్ట్. ఎవరన్నా వచ్చి బాగా ఆడుతుంటే జస్ట్ ప్రొటెక్ట్ చేయడం అంతవరకే, కానీ తను సింగిల్గా ఏ గేమ్ ఆడలేదనిపించింది. అది కాకుండా నాకు ఆపర్చునిటీ కావాలి, లీడర్షిప్ అంటుంది. ఏమన్నా అంటే ఏదో కొన్ని బట్టి వచ్చినట్టుంది సోనియా, అవే చెప్తుందనమాట రిపీటెడ్గా. లీడర్షిప్ క్వాలిటీ, ఏం లీడర్షిప్? అందరినీ కలుపుకునే తత్వం. అంటే అందరినీ కలుపుకునే దాంట్లో ఎక్కడంటే అక్కడ చేతులు పెట్టి ఇది చేయడము, నెక్స్ట్ అందరినీ హగ్ చేసుకోవడము, ఇది బిగ్ బాస్ హగ్ బాస్ అనిపిస్తుంది అనమాట. అందరూ మణికంఠ కూడా ఇలానే చేశారు. ఒక్కోసారి సింపతి అంటాడు, ఒక్కోసారి కిస్సులు అంటాడు. నైనిక చెప్పింది, నువ్వు అందరినీ ఫ్లర్ట్ చేస్తున్నావు, నీకు పెళ్ళయింది అంటే ఇంటికి వెళ్తే అక్కడ బోన్లు కడగాలి, ఇక్కడ ఉన్నంత వరకే కదా అనేసి అన్నాడు. ఇది డ్యువల్ పర్సనాలిటీ మణికంఠ అనిపించింది ఈ విషయంలో. కానీ బాగా ఆడాడు. గేమ్ ఉండాలి కానీ సింపతి కార్డు ఇలా ఫ్లర్టింగ్ ఉంటే మాత్రం తనకే కష్టము. నెక్స్ట్ యష్మి చాలా బాగా ఆడింది, చాలా బాగా ఫైట్ చేసింది. ఆదిత్య ఓం గారు కూడా చాలా తన వయసుకి మించి ఆడారు. ఈ రోజైతే అనిపిస్తుంది అనమాట తనకు హంగర్ ఉందనేసి. వెల్ ప్లేడ్. నెక్స్ట్ ప్రేరణ కూడా చాలా బాగా ఆడింది, కానీ కొన్ని వర్డ్స్ లూజ్ అవ్వడం వల్ల అందరి కాన్సన్ట్రేషన్ దాని మీదే పడింది. క్యారెక్టర్లెస్ అనేసి విష్ణు అనడం చాలా రాంగ్, చాలా చాలా రాంగ్. నైనికా కోపం వచ్చి నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేసావు, తను అక్కడే మొహం పగలగొట్టాల్సిందని అని చెప్పింది అనమాట. చాలా బ్యాడ్ వర్డ్ అది యూజ్ చేయకూడదు, క్యారెక్టర్లెస్ అనేది. ఇది ప్రేరణకి నాకు సార్ చెప్పాలి వీకెండ్లో ఇలాంటి వర్డ్స్ వాడకూడదని. పృథ్వీ కూడా చాలా నూస్టంగా అయ్యాడు. నబీల్ మీదికి వెళ్ళి మాట్లాడడము, ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ లేదు. మిగతా అన్ని సీజన్స్తో పోలిస్తే ఈ సీజన్ చాలా వరస్ట్గా ఉన్నారు, చాలా వర్స్ట్. ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ లేదు, లిమిట్స్ తెలియదు. ఏదో ఆడుతున్నారంటే ఆడుతున్నారు, మృగాల్లాగా ఆడుతున్నారనమాట. గేమ్ ఒకటే సరిపోదు, మాట ఉండాలి, ఆట ఉండాలి, అన్నీ ఉంటేనే బిగ్ బాస్ విన్నర్ అవ్వగలుగుతారు. అది కాకుండా నబీల్ని సంచాలకుగా చేశాడు. నబీల్ చాలా ఫేర్గా అనిపించాడు అనమాట. ఇక్కడ ఎవ్వరికీ కొంచెం పార్షియాలిటీ చూపించడం కానీ అలా ఏం చేయలేదు. అన్ని రన్నింగ్ కామెంటరీ లాగా ఒక ఎంపైర్ లాగా బాగా డీల్ చేశాడు. కానీ కొట్టుకునే వాళ్ళని కొంచెం ఆపింటే బాగుండు అనిపించింది. బట్ వాళ్ళ గొడవల మధ్యలోకి వెళ్ళకూడదు. బిగ్ బాస్ ఆల్రెడీ చెప్తారు వాళ్ళకి, ఎవరికైనా గొడవ అవుతుంటే మధ్యలో చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతే తప్ప మీరు ఆపడానికి ఉండదు. ఎందుకంటే అక్కడ రన్ అవుతుంది, ఫుటేజ్ వస్తూ ఉంటుంది కాబట్టి గొడవలు జరగాలి, ఎవరేంటో తెలుస్తాయి అప్పుడే. సో ఆ పర్సనాలిటీస్ బయటపడడానికి మాత్రమే బిగ్ బాస్ అలా చెప్పి పంపిస్తారు, అందరి కంటెస్టెంట్స్కి చెప్తారు. సో ఇక్కడ ఎక్కువ అయిపోతే మాత్రం ఆపమని అంటున్నాడు, కానీ వాళ్ళు ఆపట్లేదు. అది కాకుండా నబీల్ మీదికి రావడము, సోనియా అలా కమాండ్ చేయడము. తను సంచాలకుగా ఉన్నప్పుడు తన డెసిషన్ తీసుకుంటుంది, ఎవరైనా సంచాలకుగా ఉంటే వాళ్ళు ఏం చేయాలో ఈమె చెప్తుందనమాట. ఈమె సలహాలు వింటే అందరూ గోవిందా. ఎవరి ఆటను వాళ్ళని ఆడనిస్తేనే ఈ గేమ్ షో బాగుంటుంది. లేదు ఒకరేమో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాము మేము తోపు అనుకుంటే కష్టం. అభయ్ నిఖిల్ మాట్లాడుకుంటారు ఏమని, మీ టీంలో వాళ్ళు జాగ్రత్త, అమ్మాయిని డీల్ చేసే విషయంలో జాగ్రత్త అని చెప్తుంటే పక్క నుంచి సోనియా వీడు నిఖిల్ గాడు ఒకడు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు అనేసి అంటుంది. నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే సోనియా కూడా ఫస్ట్ నుంచి చేసిన ఇన్ఫ్లుయెన్సే, ఎవరిని పృథ్వీని కానీ నిఖిల్ని కానీ. ఏ మాటకు వస్తే హగ్గులేంటో, ఈ మణికంఠ వచ్చి సైడ్కి రాక హగ్ ఇవ్వు అంటాడు. హగ్ అనుకుంటున్నాడా, అది చాక్లెట్ అనుకుంటున్నాడా, నాకైతే అర్థం కాలేదు. ఇతనికి వైఫ్ పిల్లోళ్ళు ఉన్నారని తెలిసినప్పుడు వాళ్ళ మీద బాధ ఉంటే ఇవన్నీ ఎందుకు చేస్తాడు? చాలా వర్స్ట్ అనిపించింది ఈ విషయంలో. గేమ్ ఆడడమే కాదు, క్యారెక్టర్ ఉండాలి ఎప్పుడైనా సరే. ఏ సీజన్లోనూ ఇన్ని హగ్గులు చూడలేదు, లిమిట్ ఉండే. ఇప్పుడు చాలా మితిమీరిపోయినారు. కానీ నబీల్ మాత్రము వీటన్నిటికీ దూరం పెట్టాడు. సోనియాను కూడా టచ్ చేసి మాట్లాడుతుంది, టచ్ చేయకుండా మాట్లాడు అని చెప్పాడంట. తను సోనియా వచ్చి పృథ్వీకి చెప్తూ ఉంది. సో ఇలానే నబీల్ కంట్రోల్డ్గా ఉండి బాగా ఆడాలని కోరుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, ఈ రోజుకి థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.